హాయ్, వెల్కమ్ టు నూతనారెడ్డి కిచెన్. హాయ్, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? ఈరోజు మా కర్రీ వచ్చేసి సోరకాయ పొట్టు ఎగ్స్ కర్రీ. ఈ కర్రీ చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. సోరకాయతో కర్రీ చేసుకున్నాము. ఈ పొట్టుతో ఎగ్స్ వేసి కర్రీ చేసుకున్నాము. సోరకాయ ఎగ్స్ కర్రీ ఒక్కటే చూపిస్తున్నాను. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. సొరకాయ పొట్టు మొత్తము తీసుకున్న తర్వాత చిన్న చిన్న ముక్కలుగా చేసి గిన్నెలో వేసుకోవాలి. చిన్న చిన్న ముక్కలు గిన్నెలో వేసి వాటర్ పోసుకోవాలి. వాటర్లో 2 సార్లు కడుక్కొని గిన్నెలో వేసుకోవాలి. సొరకాయ పొట్టు ఎగ్స్ కర్రీలోకి కావలసినవి: సొరకాయ పొట్టు, ఎగ్స్, ఉల్లిగడ్డలు, కొత్తిమీర, కరివేపాకు ఇవి కావాలి. సొరకాయ పొట్టుతో టమాటాలు వేసి చట్నీ చేసుకోవచ్చు. నేనైతే ఎక్కువ సొరకాయ పొట్టు ఎగ్స్ కర్రీయే ఎక్కువ చేసుకుంటాము. కొత్తిమీర, కరివేపాకు, ఉల్లిగడ్డలు, పచ్చిమిరపకాయలు ముందుగానే కడిగి అన్నీ కట్ చేసి పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి ఫ్రై గిన్నె పెట్టుకోవాలి. గిన్నె వేడైన తర్వాత ఆయిల్ పోసుకోవాలి. 2.5 పోస్తున్నాను ఈ పావుతో. ఆయిల్ వేడైన తర్వాత జీలకర్ర వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు గోలిన తర్వాత ఉల్లిగడ్డలు వేసుకోవాలి. ఈ వీడియోని చూస్తున్న వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి. పసుపు వేసుకోవాలి. కరివేపాకు వేసుకోవాలి. కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లిగడ్డ పేస్టు ఆయిల్లో గోలిన తర్వాత సొరకాయ పొట్టు వేసుకోవాలి. ఈ వీడియోని చూస్తున్న వాళ్ళందరూ ఒక లైక్ చేయండి. సొరకాయ పొట్టు వేసుకొని కలుపుకోవాలి. ఈ ఆయిల్లో సొరకాయ పొట్టు, పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డలు, అల్లం వెల్లిగడ్డ పేస్టు గోలనివ్వాలి. గోలిన తర్వాత మూత పెట్టుకోవాలి. 2 నిమిషాలు మూత పెట్టుకోవాలి. మూత తీసిన తర్వాత ఎగ్స్ పోసుకోవాలి. నేను 4 ఎగ్స్ పోస్తున్నాను. సొరకాయ పొట్టును చాలామంది పడేస్తూ ఉంటారు. అలా పడేయకుండా ఒక్కసారి ఇలా సొరకాయ పొట్టుతో ఎగ్స్ వేసి చేసుకోండి. చాలా బాగుంటుందండి. మీరు ఒక్కసారి చేసుకొని చూసారంటే మీరే చెప్తారు ఎలా ఉంది అనేది. అంతా బాగుంటుంది. 4 ఎగ్స్ పోసిన తర్వాత మూత పెట్టుకోవాలి. 3 నిమిషములు మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకుంటే ఎగ్స్ ఉడుకుతాయి. మూత తీసిన తర్వాత ఒక్కొక్క ఎగ్గుని ఇంకో సైడ్కి తిప్పుకోవాలి. ఎగ్స్ అన్నీ ఇంకో సైడ్కు తిప్పుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకొని 3 నిమిషాల తర్వాత మళ్ళీ మూత తీసేయాలి. ఇంకో సైడు ఎగ్స్ ఉడికిపోయినాయి. సొరకాయ పొట్టు ఎగ్స్ మెల్లమెల్లగా ఇలా కలుపుకోవాలి. 2 నిమిషాల వరకు ఇలానే కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత కొద్దిగా కారపొడి వేసుకోవాలి. కొన్ని పచ్చిమిరపకాయలు వేసిన, కొద్దిగా కారపొడి వేసిన, ఇవన్నీ కలుపుకోవాలి. ఈ ఎగ్స్కి సొరకాయ పొట్టుకు కలిసే విధంగా
కలుపుకోవాలి. కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. కారము ఉప్పు సరిపోయిందో లేదో టేస్ట్ చూడాలి. ఏది తక్కువ ఉన్నా వేసుకోవాలి. ఉప్పు కారం కరెక్ట్గా ఉంటేనే సోరకాయ పొట్టు ఎగ్స్ కర్రీ బాగుంటుంది. కలుపుకున్న తర్వాత కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి. ఈ కర్రీ అన్నంలోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుంది. మీరు కూడా ఒక్కసారి చేసుకోండి సోరకాయ పొట్టు ఎగ్స్ కర్రీని. ఈ కర్రీ చేసుకోవడము చాలా ఈజీ. కొత్తిమీర వేసుకున్న తర్వాత ధనియాల పొడి వేసుకోవాలి. ధనియాల పొడి వేసుకొని కలుపుకోవాలి. ధనియాల పొడి మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. 2 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి. ఇంతేనండి సోరకాయ పొట్టు ఎగ్స్ కర్రీ. సోరకాయ పొట్టు పడేయకుండా మీరు కూడా ఒక్కసారి ఇలా చేసి చూడండి, చాలా బాగుంటుందండి. నా ఛానల్ని చూస్తున్న వాళ్ళందరూ ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. బాయ్ అండి.